సునాదస్వరము జూలై 25. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. మరి లోకంలో మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు సంపద కావాలి, భాగ్యం కావాలి. మరి కుటుంబ అవస్థలైనా, పిల్లలైనా, చదువులైనా, మనము మరి పెళ్లి విషయంలో అయినా, గృహాలు కట్టాలనుకున్న, మందిర పని కొరకు, పరిచర్య కొరకు ఏ పని చేయాలన్నా కూడా మనకు ఐశ్వర్యం కావాలి. అయితే మనం దాని కొరకు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటాం, ఉద్యోగం చేస్తుంటాం, పనులు చేస్తుంటాం, వ్యాపారాలు చేస్తుంటాం. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగచేస్తానని చెప్తున్నాడు. మరి మన ప్రభు మనం భాగ్యం సంపాదించుకోవడానికి సహాయం చేసే దేవుడు. శక్తినిస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. మనం చేసే ప్రతి పనిలో దీవించి ఆశీర్వదించి మనకు కావలసిన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. మరి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది, మనం చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాడు. మరి మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనం చేసే పనులు ఏవైనా మనకు శక్తిని, బలమును కలగచేసి, సామర్థ్యాన్ని ఇచ్చి, దీవెనను కలగచేసి ఆశీర్వదిస్తాడు. అందుకే మనము ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించాలి. ఆయన దగ్గర నుండి మనం పొందుకోవడానికి ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పక మనకు ఆయన సహాయం చేసే దేవుడు. మరి 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం రాయబడి ఉంది, మరి అన్ని పనులు చేయడానికి సర్వ సమృద్ధిని ప్రభు కలగచేస్తాడు. ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు సమస్తమైన కృపను విస్తరింపచేస్తాడు. మరి మనం చేయాలనుకున్న మంచి పనులు ఏవైనా, ఉత్తమమైన కార్యాలు ఏవైనా, వాటన్నిటికి కావలసిన సమృద్ధిని, వాటికి కావలసిన కృపను ప్రభు కలగచేస్తాడు. అందుకే మనము మొదట ఆయనను చూడాలి. మరి ఆయన రాజ్యమును, నీతిని మొదట మనం వెతికినప్పుడు అన్ని విషయాలు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, దేని విషయం చింతించకుండా ఆయన వైపు చూసినప్పుడు మనకి ఏది కావాలో కలగచేసే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఈ రోజున యావస్తున్న ప్రభు వైపు చూద్దాం, ఆయనను వెతుకుదాం. ఆయన మనకు భాగ్యం సంపాదించడానికి సామర్థ్యం కలగచేసే దేవుడు. మనం చేసే ప్రతి పనిలో మనకు దీవెన కలుగునట్లుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా సమృద్ధిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దేవా, వారు పని చేస్తుండగా భాగ్యం సంపాదించడానికి సామర్థ్యము కలగచేయండి. ప్రతి విషయంలో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.